మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హవేరీ గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్లు రెండవ రోజు ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు చర్యలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించాలని, అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం స్పందిస్తూ సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదటి విడత నామినేషన్లకు 29వ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు అధికంగా ఉంచాలని, నామినేషన్లు వెంటనే స్కాన్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు జీపీఓలను అదనపు సిబ్బందిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముగ్గురు వచ్చేసేసి నామినేషన్ పేపర్ ఇవ్వాలా, ఇచ్చేసినాక ఇద్దరు వెళ్ళిపోవాలా. ఓన్లీ క్యాండిడేట్ ఒక్కరు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక అక్కడ చూస్తున్నాను, అక్కడ చాలా రెస్ట్ ఉంది. ఎందుకంటే క్యాండిడేట్ కూర్చుంటున్నాడు, ఆ ప్రపోజ్ వేరే వచ్చిన ఇద్దరు కూడా కూర్చుంటున్నారు, లాస్ట్ వరకు వాళ్ళందరూ కూర్చుంటున్నారు. అవసరం ఎక్కువ మంది వస్తారు, సరిపోయి ఎంతమంది క్యాండిడేట్ ఒక్కరిని పెట్టండి, వేరే ఇద్దరు అవసరం లేదు. సో వాళ్ళు ముగ్గురు వచ్చి ఇస్తారు, మీకు ఇచ్చే వరకు వాళ్ళిద్దరు ఉండొచ్చు. ఇచ్చేసినాక మీరు వెరిఫికేషన్ చేసేంత వరకు వాళ్ళు కూర్చోబెట్టకండి. ఒక క్యాండిడేట్ ఒకేనే, క్యాండిడేట్ రాలేదు, క్యాండిడేట్ ప్లేస్లో